ఇదిగో అత్తారింటికెళ్ళాక రోజూ పొద్దున్నే లేచి అన్ని పనులు చెయ్యాలి. ఇక్కడ లేచినట్టుగా నీ ఇష్టం వచ్చిన టైంకి లేస్తే అక్కడ కుదరదు. అందరితో చక్కగా ఉండు, బాగా మాట్లాడు. అక్కడ నువ్వెలా ఉంటావో దాన్ని బట్టే మా పెంపకాన్ని డిసైడ్ చేస్తారు. అందుకే అందరికీ నచ్చినట్టుగా ఉండు బంగారం. మరి నాకు నచ్చినట్లు నేనెప్పుడు ఉండాలమ్మా? గ్రూప్ ఫోటోస్ అయిపోయా? ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఫోటోలు తీద్దాం. బ్రో కొంచెం దగ్గర జరగండి. బ్రో ఇంకొంచెం జరగండి బ్రో. బ్రో మధ్యన చాలా గ్యాప్ ఉంది బ్రో, కొంచెం జరగండి. అది పర్ఫెక్ట్ బ్రో. ఓకే బ్రో, సూపర్ బ్రో. నెక్స్ట్ పోజ్ బ్రో. ఇప్పుడు మీరు మేడము కళ్ళలో కలిపెట్టి చూసుకోండి. అది బ్రో. బ్రో కొంచెం స్మైల్ ఇవ్వండి, ఇంకొంచెం. సూపర్ బ్రో. నెక్స్ట్ పోజు మేడం నడుము పట్టుకోండి. అదే బ్రో, నడుము పట్టుకొని పోజ్ ఇవ్వండి. బ్రో ఆవిడ మీ వైఫే బ్రో, పట్టుకోండి బ్రో. మీకు ఓకేనా? పర్లేదా? మంచోడే. చాలా సంతోషంగా ఉందిరా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఏంట్రా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అడగగానే నీ కొడుకు నా కూతుర్ని చేసుకున్నావు. కట్నం ఇస్తానో వద్దన్నో. ఇంతకన్నా ఏం కావాలరా? ఇప్పుడు నాకేమైపోయినా పర్వాలేదు. ఇంత మంచి రోజు అట్లాంటి మాటలు ఎందుకు? ఆ మాటకొస్తే నేనే నీకు రుణపడి ఉండాలి. మీ ఇంటి లక్ష్మిని మా ఇంటికి పంపుతున్నావు. నీకేం అవదు. చూడు, 1 సంవత్సరంలో ఒక మనోరాలను మనోడిని ఎత్తుకుని తిరుగుతావు. నువ్వేవేవో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. హ్యాపీగా ఉండు, అంతా మంచిగా జరుగుద్ది. అన్నయ్య గారు, అమ్మాయిని బాగా చూసుకోండి, మీదే బాధ్యత. నా కూతురులా చూసుకుంటా, మీరేం టెన్షన్ పడకండి. ఏరా ఫస్ట్ నైట్ మోటివేషన్ కోసం కాల్ చేసావా? రేయ్, నేను కనీసం అమ్మాయికి సరిగ్గా ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదురా. ఫస్ట్ నైట్ అంట, ఫస్ట్ నైట్. ఒరే బావా, పొద్దునిచ్చిన అడ్వైజ్ మర్చిపోతున్నావురా. గో విత్ ద ఫ్లో అంతే. రే ఆపరా, ముందు నన్ను అమ్మాయి గురించి తెలుసుకో. నీవు పొద్దున్న చూసావుగా అప్పగింతలప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యారు అందరూ. నాకు అప్పుడు అనిపించింది, మనం అబ్బాయిలం వాళ్ళ ఇంటికి వెళ్ళలేమా? పోనీ అందరు కలిసి జాయింట్ ఫ్యామిలీలాగా ఒకే చోట ఉండలేమా? నాన్న సంఘ సంస్కర్త, నీ క్వశ్చన్లకి చాగంటి గారో గరికపాటి గారో ఆన్సర్లు ఇవ్వగలరు. నన్ను అడక్కో. అయినా నీలాంటి అమ్మాయికి ఎలా వదిలేనిపించిందిరా సింధుకి? ఇప్పుడు అవసరమా? నేను చెప్తుంది అదే. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఎదవ ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టేసి దేవుడి పైనే భారం వేసి సమరానికి సిద్ధం కా. ఏంటోరా, ఇదంతా నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఈ రాత్రికి ఎలాగుంటుందిరా? కొన్ని రోజులు ఆగితే మాకు ఫోన్లు కూడా చెయ్యు. గో విత్ ద ఫ్లో. బాయ్. ఒరే రే రే, ఏంటి? ఆల్ ది బెస్ట్ రా. ఏడుస్తూ ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పి ఇక్కడికి వచ్చాను. రేపు ఎలా ఉండబోతుందో అన్న భయం నాలో ఉంది. తాను ఒకటి తలచిన దైవం ఇంకొకటి తలుచును అని అన్నారు. అది నా లైఫ్లో జరిగింది. హ్యాపీగా ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ని క్వీన్ సైజ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కానీ ఆలోపు ఈ అరేంజ్ మ్యారేజ్ మొత్తం తిరిగేసింది. ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎవరో సరిగా తెలియని అతనితో లైఫ్ ఎలా ఉండబోతుందో అని. వీ షుడ్ నాట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. చూద్దాం, ఇవాళ నైట్కి ఒక క్లారిటీ వస్తుంది.
లైఫ్ ఏ టర్న్ తీసుకోబోతుందో అని. పెళ్లిలో వేసే 7 అడుగుల్లో మేము కలిసి ఉండడానికి వేయాల్సిన మొదటి అడుగు వేశాను. నానా నాన్న తల్ది నానా నా తల్ది నానా ముసలి చావడుతుంది నానా నా నాన్న మావయ్య గారు పక్కన గదిలో ఉన్నారు. లోపల ఉన్నారనుకున్నా. పర్లేదు, ఏమైనా కావాలా? అమ్మా, ఏమిట్రా ఈ అవతారం? ఏమైంది బామ్మ? బానే ఉందిగా. కలర్ నచ్చలేదా? పోయి పంచి కట్టుకునిరా. పంచా? శోభనానికి ఎవరు ఇలాంటి లంగోటాలు వేసుకోరు. పోయి పద్ధతిగా పంచి కట్టుకునిరా పో. అదంత కంఫర్టబుల్ గా లేదు బామ్మ. కావలసింది కంఫర్ట్ కాదు, సంప్రదాయం. ఎల్లు కట్టుకుని రా పో, త్వరగా బంతాట ఆడాలి. బంతాట? గేమ్స్ ఆడే మూడ్ లేదు నాకు, నువ్వు వెళ్ళు. అది సాంప్రదాయం రా వెధవా. ఎల్లు కట్టుకునిరా. ఛీ, దీన్ని తాత ఎట్లా ఇటు కాదు, పడించాడు? ఆ? ఇటెల్లు. నానా అమ్మా, నువ్వు అబ్బాయి వైపుకి విసురు. ఆ, అది అది ఇలా ఎంతసేపు ఆడాలి? ముహూర్తం టైం వరకు ఆడాల్సిందే. ఇదొకటి. ఆడు. రూల్స్ లేని ఆటకి రెఫరీ లాగా. చిన్న బతుకు. నేనే మీకు ఆర్డర్. నేనే ఆర్డర్ ఇవ్వలేదే. కృష్ణ ఆర్డర్ ఇచ్చారు. కృష్ణ ఆర్డర్ ఇచ్చాడా? ఈ అబ్బాయిడి కన్సన్ తగలయ్యా. రేయ్, ఇంకెంతసేపు రా? వస్తున్నానే. రేయ్ మనవడా, 10 నెలలు తిరిగేటప్పటికి మీ తాతను నా చేతిలో పెట్టాలి, గుర్తు పెట్టుకో. ఏం చేస్తావు చేతిలో పెడితే? ఆడుకుంటా. పోయిన జనంలో ఆడుకొని చాలదంటే? ఆడుకుంటుందంట, ఆడుకుంటుంది. వీడికన్నీ వాళ్ళ తాత బుద్ధులే, ముక్కు మీదే కోపం.